నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ బోర్డ్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి టారో కార్డ్ గైడెన్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, క్వాలిటీ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలామందికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. మీకు కుదిరినప్పుడు మీరు ఫుడ్ పెడుతూ ఉండండి, నీళ్ళు పెడుతూ ఉండండి. చాలా చోట్ల మీకు తెలుసు అవి మురికి నీళ్ళు తాగుతూ ఉంటాయి, టైంకి ఫుడ్ దొరకక చాలా దీన స్థితిలో ఉంటాయి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఫుడ్ పెట్టలేకపోయినా పర్వాలేదు. దయచేసి వాటిని ఫిజికల్ అబ్యూస్ మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ మనకి 24వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి కొన్ని వర్క్ స్పేస్లో కావచ్చు, అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, మీరు ఉద్యోగం చేసే చోట కొన్ని ఒడిదుడుగులు ఉండొచ్చు. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి బాగా ఛాలెంజింగ్గా అనిపించవచ్చు. ఒకసారి ఆలోచించండి, ఎక్కడ తప్పు జరుగుతుంది, మీరు ఎవరి దగ్గర ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి. అలాంటి సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ఆవేశంగా కాకుండా కొంచెం మీరు ఆ కోపాన్ని కానివ్వండి, ఏదైనా సరే ఆ అగ్రెషన్ కానివ్వచ్చు, ఆ మూడ్ని కావచ్చు, కంట్రోల్ చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఉద్యోగంలో, అంటే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఏదో ఒక సాకుతో మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే మీకు రావాల్సిన ప్రమోషన్స్, లేకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఎలా అయినా సరే మీకు వచ్చే అవకాశాన్ని, అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్న అన్ని అవకాశాన్ని కూడా పనిగట్టుకొని కొంతమంది దూరం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరికి కూడా మీరు ఒక ఛాన్స్ అనేది క్రియేట్ చేయొద్దు, ఇవ్వద్దు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. కొన్నిసార్లు జరిగిపోయిన విషయాలు తలుచుకుని బాధపడమో, దాని మీద డిస్కషన్స్ తేవడమో, గొడవ పడమో చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. దయచేసి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తవ్వుకుని జరిగిపోయిన విషయాలు మాత్రం దయచేసి డిస్కషన్స్ అయితే చేయకండి. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అద్భుతంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఇది సేల్ కాదు, లేకపోతే వీళ్ళ కోసం మనం ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, ఇంత ఎఫర్ట్ పెట్టాము, ఇన్ని ప్లాన్స్ చేసాము, అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి అకస్మాత్తుగా ఖచ్చితంగా మీరు ఏదైతే ఒక డీల్ సెట్ చేయాలి, లేకపోతే ఎదుటి వాళ్ళకి ఇది సేల్ చేయాలి అని అనుకున్నారో, మీ సేల్స్కి సంబంధించి ఈ వీక్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, నాకు ఎంత సేల్ జరిగింది, మీరు మార్కెటింగ్లో ఉన్నా లేదు ఒక బిజినెస్లో ఉన్న ఏదైనా సరే, నాకు ఎంత సేల్ జరిగింది, అంత సేల్ జరిగింది, లేదా మా బిజినెస్ ఇంత బాగుంది, అంత బాగుంది, చాలా బాగుంది, ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక అన్న విషయాలు దయచేసి ఎవరితో షేర్ చేయకండి. ఎందుకంటే మనం బాగుంటే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మన ముందు ఎంత బాగా మాట్లాడినప్పటికీ కూడా మనం బాగుంటే తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీ సీక్రెట్స్ ఏమున్నాయో దయచేసి అవి మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం మాత్రమే చేయండి. కొన్ని సింగిల్గా ఉన్న వాళ్ళకి మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి సంబంధించి, ఎంగేజ్మెంట్కి సంబంధించి, అలాగే గృహప్రవేశాలకి సంబంధించి, పిల్లల బారసాల, విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం, ఇలా అలాగే కొన్ని స్పిరిచువల్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం, గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం కూడా చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పుకున్న అలాంటివి కూడా మీ ఇంట్లో జరగడం, అలాగే వేరే వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా మీరు అటెండ్ అవుతూ ఉంటారు. బంధువుల్ని, స్నేహితుల్ని కలిసి చాలా ఆనందంగా ఈ వీక్ టైం స్పెండ్ చేస్తారు. వర్క్ స్పేస్లో మాత్రం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండండి, మీ లిమిట్స్లో ఉండండి. ఎంతమంది ప్రవోక్ చేసినా కానీ బ్యాలెన్స్ తప్పకుండా, ఎవరి గురించి మాట అనేది వదలకుండా ప్రయత్నించండి, అంత బాగుంటుంది.